అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. నేను అదే మా ఆదాన్ మీడియా నుంచి కాల్ చేస్తున్నాను అమ్మా. లతీఫా గారు చెప్పారు మీరు కూడా విక్టిమ్ అనేసి. కొంచెం అట్లా స్క్రీన్ చూపిస్తామా ఆడియన్స్కి తెలియాలని. మీ పేరుమా? సార్ నా పేరు లావణ్య సార్. ఏం జరిగిందమ్మా మీకు? సార్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ సార్ మేము ఒక యాడ్ చూసి విజయవాడలో ఉన్న లేయర్స్ క్లినిక్ కి వెళ్ళాం సార్. అంటే ఇట్లాగా హెయిర్ ఫాల్ అవుతుందని వెళ్ళాం సార్. మా హస్బెండ్ కోసం వెళ్ళాను సార్ నేను. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే మేము వెళ్ళిన ట్రీట్మెంట్ దానికోసం మాట్లాడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఒక మాట చెప్తాను, మీరు ఇంత హైట్ ఉన్నారు, మీరు ఇంత వెయిట్ ఉన్నారు, మీకు ఇట్లా బెల్లి ఉంది, మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలండి, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అని కంపెల్ చేశారండి. నేను అన్నాను ఫస్ట్ డాండ్రఫ్ హెయిర్ ఫాల్ కోసం వచ్చాం కదండి, అది చేయండి, తర్వాత చూద్దాం అని అన్నా. మా హస్బెండ్ తో మాట్లాడారండి వాళ్ళు. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ తో బాగా మాట్లాడించారండి. మాట్లాడించి ఆ రోజే మనీ కట్టించేసుకున్నారనమాట. అసలు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఎందుకండి అంటే నేను ఇక్కడ వెయిటింగ్ హాల్ లో ఉండగానే లోపలికి తీసుకెళ్లి ఇట్లా కౌన్సిలింగ్ లాగా చెప్పి ఒప్పించి మనీ కట్టించేశారండి. ఆ రోజు 2.5 lakhs అండి. ఫస్ట్ సెషన్ కి వెళ్ళినప్పుడు ఇంకొక 1 lakh అండి. మొత్తం 3.5 లక్ష. అవునండి. ఓకే సార్ అయితే మేము ఫస్ట్ డే పే చేసినప్పుడు ఏం చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళిన తర్వాత మేమైతే యూజువల్ గా ఉండేది హైదరాబాద్. విజయవాడ కోసం మేము మా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు చూసి అక్కడికి వెళ్తే మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు అన్నారు. బట్ మేము కొంతకాలం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక 2-3 times వెళ్ళాం సార్. అక్కడ ఎక్విప్మెంట్ అది ఏం లేదు. వెళ్ళినప్పుడు మాకు జస్ట్ ఏం చేశారంటే పీల్స్ చేశారు సార్. అంటే ఏంటో ఏదో సమ్ స్కిన్ ఇట్లా ఇది అవ్వడానికి లేదా వాట్స్ తీసారు సార్, అంతే. అది తీసి ఒక సెషన్ అయిపోయింది. మిగిలింది మీది వెయిట్ లాస్ జరగాలంటే గనక మీకు మీరు ఇంకొక 1 lakh పే చేయాలని చెప్పి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక 1 lakh చేయించుకున్నారు అనమాట. ఫస్ట్ 2.5 lakh కాకుండా తర్వాత ఇంకొక 2-3 సెషన్స్ వెళ్ళాం సార్. వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే ఎక్విప్మెంట్ వస్తుంది ఆన్ ద వే, చాలా ఉంటాయండి మాకు బ్రాంచెస్, సో ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు అని చెప్పేవారు. ఏమీ లేకుండా ఎట్లాగా మేము మాట్లాడతాము, అసలు కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఎవరో ఒకసారి పిలవండి అని అడిగాను నేను. అడిగితే మీరు బానే అడుగుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చేసే వాళ్ళేనండి, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇది అన్నారు. ఆ టైం వదిలేసి నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే నేను వెబ్ లో ఇలాగా చెక్ చేశాను, ప్లస్ నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగితే ఈ లేయర్స్ క్లినిక్ వాళ్ళకి అసలు ఆథరైజేషన్ సర్టిఫికేట్ గానీ ఒక వెల్ ట్రైన్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్టులు గానీ లేరు, మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికని అడిగారు సార్.